నా ప్రాణాత్మ శరీరము అంటారు. ఈ మూడట దేవుని మహిమపరచాలంట, దేవుని స్తుతించాలంట. అనేకమైనటువంటి మేలు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మాట ముగిస్తాను నేను, ఒకే ఒక్క మాట. దావీదు గొర్రెల దొడ్డి నుంచి తీయబడ్డాడు. గొర్రెల దొడ్డులో దాని జీవనం కొనసాగించాడు. ఆ గొర్రెల దొడ్లోనే పడుకునేవాడు దావీదు. దావీదు ఇంటి దగ్గర రాజభోజనం ఉండేది. వాళ్ళ అన్నలు యుద్ధశాలులండి, మంచి ఇల్లు ఉంది, మంచి బంగ్లా ఉంది ఇంట్లో. అవన్నీ వదిలేసి గొర్రెల దొడ్లోనే పడుకునేవాడు. గొర్రెల దగ్గరికి పులి వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా వాడు కాపాడుకోవాలి గొర్రెల్ని. అందుకని దొడ్లోనే ఉండేవాడండి. ఒకరోజు ప్రభు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? గొర్రెల దొడ్డు నుంచి పిలిచాడు. పిలిచి ఏం చేసి తెలుసా? ఉన్నత సింహాసనం ఇచ్చాడండి. దేవుని ప్రజల మీద నాయకుడిగా పెట్టాడు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. గొర్రెల దొడ్డు నుంచి తేబడి దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాడండి. ఒక సింహాసనం, ఒక రాజుగా ఉన్నాడు. అతనికి ఒక రాజ్య పరిపాలన ఇచ్చాడండి. అంతగా ఆశీర్వదించబడిన తర్వాత దావీదు మరలా ఏం చేసి తెలుసా అండి? అతడు దేవుని ద్వారా పొందుకున్నటువంటి మేలును బట్టి కృతజ్ఞత కలిగి మరలా దేవుని సన్నిధిలోకి వచ్చేసాడండి. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి తీయబడ్డాడు? గొర్రెలతో నుంచి తీయబడ్డాడు, గణపరచబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు, ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. కోటీశ్వరుడైపోయాడు. అంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. అంత ఉన్నతంగా వెళ్ళినా కూడా అతని స్థితిని మర్చిపోలేదు. నేను గొర్రెల దొడ్డు నుంచి తీయబడ్డాను. ఈ సింహాసనం నాకు కలిగిందంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప అని చెప్పి ఆ కృతజ్ఞత మర్చిపోక దేవుని సన్నిధిలో మరలా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను. తెలుసా ఏమని చేసుకుంటా తెలుసా? ఎంతటి హెచ్చులను తెచ్చుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా ఇల్లు ఏ మాత్రపుదయ్యా అని చెప్పి తనకు తాను తగ్గించుకుని ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి ఇష్టమైన వాడు దావీదు. ఎందుకు ఇష్టమయ్యాడంటే దావీదు ఘోరాలు నేరాలు చేసినందుకు కాదు, దావీదు యుద్ధాలు చేసినందుకు కాదు. గొర్రెల దొడ్డు నుంచి తీయబడిన తర్వాత కూడా అతడు ఒక ఉన్నత స్థితికి హెచ్చింపబడినా కూడా అతని స్థితి మర్చిపోక దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు? తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఎలా చేశాడు? తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడు. మనము దేవుడు మనల్ని కూడా పిలిచాడండి. ఎక్కడి నుంచి పిలిచాడు? గొర్రెల దొడ్డి అంటే పాప సంబంధమైన జీవితం నుంచి పిలిచాడు. ఇప్పుడు ఎంతగా ఆశీర్వదించాడు ప్రభు మనల్ని. ఇప్పుడు ఉన్నత శిఖరాలకి వెళ్ళిపోయాడు. అయినా మళ్ళా ఆశీర్వదించబడిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని స్తుతిస్తున్నాడు. మనము ప్రభువుని స్తుతించాలి. ఎంత స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి మనం విడుదల పొందుకొని సంపన్న స్థితికి, ఒకప్పుడు నీకు తినడానికి లేదు, ఉండడానికి లేదు, దేవునికి ఇచ్చాడు. ఇవ్వబడిన తర్వాత నువ్వేం చేయాలా? దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. దేన్ని మర్చిపోకూడదు? దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. దావీదు వలె దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు నిలబడి మరలా ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను కనికరిస్తాడండి. దావీదుని కనికరించాడు. దావీదుకు ఒకటే మాట చెప్పాడు, దావీదు గర్భములో నుంచి యేసయ్య జన్మించాడండి. ఎంతటి భాగ్యం అండి దావీదు. హెచ్చించబడినా ఏమై ఉండాలా? మరలా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఒకప్పుడు పేదరికం నుంచి ప్రభుని ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆ పేదరికాన్ని మర్చిపోకూడదు. మరలా దేవుని సన్నిధికి వెళ్ళి దావీదు వలె స్తుతించాలి. దావీదు అలా చేశాడు. దేవుని సన్నిధిని మర్చిపోలేదు, స్తుతించాడు. దావీదు గర్భంలో నుంచి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు అంటారు దావీదు కుమారుడా యేసు అంటారు. ఏమంటారు? దావీదు కుమారుడు యేసు అంటారండి. ఎప్పుడైతే ఆ మాట అన్నారో మొదట దావీదు ముందు పేరు వచ్చింది, తర్వాత యేసయ్య పేరు వచ్చింది. అంతగా ఆశీర్వదించాడు దావీదు కుటుంబాన్ని. నా ప్రభు మీ కుటుంబాలను కూడా దావీదు కుటుంబం వల్ల ఆశీర్వదించును గాక.